హలో సార్. హలో మేడం. బిగ్ బాస్ చూస్తారా? చూస్తున్నాను మేడం. బిగ్ బాస్ లో ఎవరు మీ ఫేవరెట్? విష్ణుప్రియ మేడం. విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ అని అందరికి ఇష్టం? నాకు మొదటి అందరికీ అని కాదు మేడం, నాకు ఇష్టం. ఎందుకంటే మొదటి నుంచి కూడా తన యాంకరింగ్ నేను చూసేవాడిను, తన వాయిస్ నాకు నచ్చుతుంది, అంతకే తప్ప అంతకుమించి ఇంకేం లేదు మేడం. నేను పర్సనల్గా తన ఫ్యాన్ని, అందుకని నాకు విష్ణుప్రియ ఇష్టం మేడం. మరి విష్ణుప్రియ గేమ్ ఎట్లుంది బిగ్ బాస్ హౌస్ లో? ప్రజెంట్ అయితే యావరేజ్గా ఉంది మేడం. తను డెవలప్మెంట్ చేసుకోవాలి. ఒక 3 వారాలు అయితే ఎవరికైనా, ఒక 21 days అయితే ఎవరైనా హౌస్ని అట్మాస్ఫియర్కి అలవాటు పడతారు. దాని తర్వాత నుంచి టాస్కులు గట్టిగా ఇచ్చినా సరే అందరూ పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. కానీ లేకపోతే టాస్కులు ప్రజెంట్ అలవాటు పడాలి మేడం హౌస్కి. ఎందుకంటే మొబైల్ యూజ్ చేయకూడదు, టైంకి లాగాలి, ఫుడ్ నుంచి కుకింగ్ చేసుకోవాలి, క్లీనింగ్ అన్నీ వాళ్ళు చేసుకోవాలి. మెంటల్గా డిస్టర్బెన్స్ ఉంటుంది మేడం ఎవరికి కూడా. యష్మి టీం విన్ అయిందని వీళ్ళకి నైనిక టీంకి మాత్రమే వర్క్ మొత్తం అలకేట్ చేయడం జరిగింది కదా. వర్క్ మొత్తం క్లీనింగ్ మిగతా అన్ని జస్ట్ కుకింగ్ మాత్రమే నిఖిల్ టీంకి ఇచ్చినారు కదా. దానిపైన చాలా గొడవ జరుగుతుంది కదా. అందులో నేను హౌస్లో ఇలాంటి కొన్ని వర్డ్స్ యూజ్ చేసింది విష్ణుప్రియ, అవి కరెక్టే అంటారా? అదైతే నాకైతే కరెక్ట్ అనిపించలేదు మేడం. ఇప్పుడు ఏంటంటే ఎవరు వర్క్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎవరిది వాళ్ళు బాగా చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు మేడం. లేదంటే రోజుకి ఒక ఇద్దరిని వర్క్ చేయమండమే. గొడవలు క్రియేట్ చేయాలంటే అట్లా ఇస్తేనే కదా గొడవలు అయితే. బిగ్ బాస్ అందుకోసమే ఇచ్చిండు. బిగ్ బాస్ ఏంటంటే మొదటి నుంచి కూడా ఆ రకంగా టాస్కులు ఇస్తే కదా ఇప్పుడు ఎవరైతే వాళ్ళ జెన్యున్ నుండి బయటపడతాయి కాబట్టి అది వ్యూవర్షిప్ కోసం అలా చేస్తారు మేడం. అబ్బాయిలు ఎవరు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది? నాకైతే నా వ్యక్తిగత ఒపీనియన్ అయితే అమ్మాయిలు విష్ణుప్రియ బాగా ఆడుతుంది మేడం. అబ్బాయిలు అందరూ యావరేజ్గా ఆడుతున్నారు మేడం. ఇంకా పెంచాలి అంటే ఒక 21 days, ఒక 1 month అయితే మనం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం మేడం. నిఖిల్ టాప్ 5లో ఉంటాడు ఖచ్చితంగానే. చాలా అంటే పబ్లిక్ టాక్ వినిపిస్తుంది అనమాట. టాప్ 5లో ఉంటాడా నిఖిల్? కొంతవరకు అవకాశం ఉంది మేడం ఉండడానికి. కాకపోతే ఏంటంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఉంటుంది మేడం. ఏదంటే అందరితోటి జెన్యున్గా ఉండాలి. ఒక పాయింట్ 2 టాస్కులు పెర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు చెప్పినట్టుగానే జనాలు అనుకున్నట్టుగానే అవుతుంది మేడం. టాస్కులు పెర్ఫార్మెన్స్ చేయాలి. రెండోది ఎవరి మీద కూడా బ్యాడ్గా చెప్పొద్దు హౌస్లో, ఒకరి నుంచి ఒకరికి. బేబక్క ఒక కామెంట్ వేసి వెళ్ళిపోయింది కదా వెళ్ళేటప్పుడు ఆ నిఖిల్ పైన, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ లేవు ఉన్నాయి అనుకున్నా అది ఇది అని చెప్పేసి ఒక నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేసి పోయింది కదా. అందులో నిజం ఉందంటారా? బేబక్క ఒపీనియన్ కరెక్టేనా? లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటంటే అతను పర్సనల్గా లేకపోవచ్చు మేడం. తను ఫస్ట్ వీక్ కదా ఇది. దాని తర్వాత మెల్లమెల్లగా ఆయన డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆవిడ ఒపీనియన్ చెప్పింది అది కొంతవరకు కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను మేడం. కరెక్టే అంటారు? కొంతవరకు అయితే కరెక్ట్, మొత్తం అని చెప్పలేము. ఎందుకంటే ఆయన గురించి ఎవరికి తెలియదు కదా. అంటే బయట వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ తెలుస్తుంది, కానీ మనకు తెలియదు కదా. అంతే మేడం. ఇప్పుడు అబ్బాయిల్లో బాగా ఆడుతుంది ఎవరు అంటే అందరూ యావరేజ్ ఆడుతున్నారు. ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఓకే వీళ్ళు బాగా ఆడుతున్నారు అనిపించట్లేదు. అంటే ప్రెజెంట్ అయితే మాత్రం 1 week అవుతుంది కదా మేడం, ఎవరిని మనం జడ్జ్ చేయలేకపోతున్నాం మేడం. ఇంకొక 2 weeks అయితే, ఒక 21 days 30 days అయితే అప్పుడు నేను చెప్పగలుగుతాను. కానీ ప్రెజెంట్ అయితే చెప్పలేను మేడం. ఎందుకంటే 2-3 టాస్కులే కదా ఆడింది, అందుకని. శేఖర్ భాషా గారు ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది హౌస్ అని ఆయనకు ఒక ట్యాగ్ వస్తుంది. అంటే హౌస్లో ఎవరు ఎంటర్టైన్మెంట్ లేదు, శేఖర్ భాష మాత్రమే ఇస్తున్నాడు ఇప్పటివరకు. హౌస్ నిలబెడుతుంది కూడా ఆయన అని ఒక టాక్ వినిపిస్తుంది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? శేఖర్ భాషా గారు జనాలు అంటున్నట్టుగా ఆయన అయితే కొంతవరకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు మేడం. దాన్ని మనం కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్కి ప్లస్ టాస్క్లకి. ఎంటర్టైన్మెంట్ అలాగే చేసుకుంటూ పోతే జనాలకు ఒక టైంలో ఇసుకొస్తుంది, నిజమే కాదా? టాస్కులపై పెర్ఫార్మెన్స్ చేస్తేనే ఎంటర్టైన్మెంట్ చేస్తూ టాస్కులపై పెర్ఫార్మెన్స్ చేస్తూ అందరితోటి కలివిడిగా ఉంటే నువ్వు టాప్ 5లో ఉంటావు. లేదు అంటే మధ్యలోనే ఎలిమినేట్ అవుతారు ఎవరెవరనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.